మన రక్షకుడైన యేసుక్రీస్తు దేవుని పరిశుద్ధమైన నామంలో ప్రియమైన దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుడు మనందరి కొరకు తెలియపరుస్తున్న అద్భుతమైన వాక్య సందేశం. యెషయా గ్రంథం 61వ అధ్యాయం 7వ వచనం. మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు, నిందకు ప్రతిగా తాము పొందిన భాగము అనుభవించి వారు సంతోషింతురు. వారు తమ దేశంలో రెట్టింపు భాగమునకు కర్తలగుదురు, నిత్యానందము వారికి కలుగును. దేవునికి సమస్త మేము కలుగును గాక. అద్భుతమైన వాక్య సందేశం మనందరి జీవితంలో నెరవేర్చబడును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక వాక్యంను దేవుడి రోజు మనకు తెలియపరుస్తూ నేను ధైర్యపరుస్తూ ఉన్నాడు. ఎక్కడైతే అవమానించబడ్డామో, ఎక్కడైతే నిందించబడ్డామో, వెలివేయబడ్డామో అక్కడ అదే చోట దేవుడు రెట్టింపు ఘనతను ఇస్తాననే విషయాన్ని దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. నమ్మినట్లయితే ఆయన మహిమ గల కార్యాలను మన జీవితంలో మనము చూడగలుగుతాము. రెట్టింపు భాగమునకు కర్తలగుదురు, నిత్యానందం వారికి కలుగును. ఏ ఆనందం అంటే నిత్యానందం. కొద్ది రోజులు ఉండే ఆనందం కాదు, నిత్యము ఉండే ఆనందము, ప్రతిరోజు ఉండే ఆనందాన్ని దేవుడు నీకు నాకు ఇవ్వాలని ఆశపడుతూ ఈ వాగ్దానాన్ని గుర్తు చేస్తూ ఉన్నాడు. నువ్వెక్కడి నుంచి మాటలు వింటున్నా కానీ నీ జీవితంలో ఈ వాగ్దానము నమ్మినట్లయితే ఖచ్చితంగా నెరవేర్చబడుతుంది. రెట్టింపు ఘనత, పోగొట్టుకున్న దానికి, కోల్పోయిన దానికి రెట్టింపు ఘనతను దేవుడు ఇస్తాడు. నిజముగా ఆయన మాట ఇచ్చి తప్పేవాడు కాదు. మనుషులు మాట ఇచ్చి తప్పవచ్చు, కానీ దేవుడు మాట ఇచ్చి తప్పేవాడు కాదు. ఏమి నువ్వు కోల్పోయి ఉన్నావో, ఏది బాధను అనుభవిస్తున్నావో ఆ బాధను, ఆ కష్టమును నా దేవుడు తొలగింపజేసి నిత్యము ఆనందించే విధంగా దేవుడు సహాయం చేస్తాడు. బైబిల్ అందుముందు మనం గమనించినట్లయితే రూతు జీవితాన్ని మనం గమనించవచ్చు. ఆమె ఎంతో అవమానించబడింది, ఆమె ఎంతో బాధను అనిపించింది, ఎంతో కష్టము, ఎంతో సమస్యల గుండా, ఎంతో వేదనలు గుండా ఆమె ప్రయాణం చేసింది. తాను వివాహం చేసుకున్న తదుపరి భర్తను కోల్పోయింది. ఇంట్లో మగదిక్కుగా ఉన్నటువంటి వారందరూ కూడా చనిపోయినటువంటి పరిస్థితి. అప్పుడు అత్తయ్య అయినటువంటి నయోమితో కలిసి బెత్లెహేమ్ అనే గ్రామానికి, యెరూషలేము దేశానికి మోయాబు విడిచి వచ్చినప్పుడు దేవుడు ఆమె జీవితాన్ని రెట్టింపు ఘనతగా మార్చుకున్నాడు. అద్భుతమైనటువంటి చక్కటి గొప్ప ఆశీర్వాదాన్ని, బహుమానాన్ని దేవుడిచ్చి ఆమెను బలపరచడం జరుగుతుంది. ప్రియ సహోదరి సహోదరుడా, నీ నా జీవితంలో ఏదైతే ఇబ్బందికి గురవుతూ, ఎక్కడైతే నిందింపబడుతూ ఉన్నామో ఆ చోట దేవుడు ఘనతని ఇవ్వాలని ఆశపడుతున్నాడు. రూతు జీవితంలో రెట్టింపు ఘనతని దేవుడు ఇచ్చాడు. చక్కటి ఒక రాజు, దావీదు రాజు రూతు గర్భంలో నుంచి దేవుడు ఇవ్వడానికి రూతుని ఎన్నుకున్నాడు. ఆ తదుపరి అదే దావీదు వంశంలోకి వెళ్ళి యేసుక్రీస్తు దేవుడు రావడానికి దేవుడు ఆమె గర్భాన్ని ఎన్నుకున్నాడు. ఈరోజు చూడండి, ఒక పనికిమాలిన స్త్రీ అని చెప్పేసి అందరూ చీకొట్టి ఉండొచ్చు, నిందించి ఉండొచ్చు, కుటుంబీకులు కూడా ఆదరించలేని పరిస్థితి, కుటుంబ తల్లిదండ్రులు కూడా వెలివేసిన పరిస్థితి ఆమెది. కానీ దేవుడు చూశాడు. ఊరు కానీ ఊరు, దేశం కానీ దేశంకి వచ్చి అక్కడ రెట్టింపు భాగానికి కర్తగా ఆమె దేవుడు ఎంచుకున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడు, నిందకు ప్రతిగా తాము పొందిన భాగమును అనుభవించి వారు తమ దేశంలో రెట్టింపు భాగమునుగా కర్తలగుదురు. నువ్వు ఎక్కడైతే బాధపడుతున్నావో ఆ ప్రాంతంలో, ఆ దేశంలో రెట్టింపు ఘనతను దేవుడు ఇవ్వాలని ఆశపడుతూ ఉన్నాడు. నిత్యానందం. ఇంతకాలము కొద్ది రోజులు నవ్వుతూ కొద్ది రోజులు ఏడుస్తున్న పరిస్థితి కావచ్చు, కానీ ఈ వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థన చేయండి. ప్రభువా, నిత్యానందమును వారికి కలగజేస్తానన్నావు కదా, మరి నా జీవితంలో నిత్యానందం ఎందుకు ఉండట్లేదు? ఈ వాగ్దానం నువ్వు ఇచ్చావు కదా, నువ్వు ఇచ్చిన మాట నేను గుర్తు చేసుకుంటున్నాను. నా జీవితం నిత్యము ఆనందించే కృపదయశీని ప్రభుత్వంగా అడగండి. పరిస్థితులు దుఃఖకరంగా ఉండొచ్చు, పరిస్థితులు బాధపడే విధంగా చేయవచ్చు, కానీ దేవుని చూడండి, దేవుని వాగ్దానం ఎత్తిపట్టండి. అప్పుడు కొండంత ధైర్యము, బలము మనకు కలుగుతూ ఉంది. ప్రియ సహోదరి సహోదరుడా, ఉన్న పరిస్థితులు ప్రస్తుతము దుఃఖకరమే కావచ్చు, బాధాకరమే కావచ్చు, నిందింపబడిన పరిస్థితి, అవమానించబడిన పరిస్థితి, స్త్రీలైన, పురుషులైన, పిల్లలైనా, ఎవరైనా వారి జీవితంలో ఎంతో బాధను అనుభవిస్తూ ఉండొచ్చు. ఎగ్జామ్స్లో ఫెయిల్ అయిపోయిన పరిస్థితులు ఉండొచ్చు, జాబ్ పొందుకోలేని పరిస్థితులు ఉండొచ్చు, వ్యవసాయ రంగంలో కావచ్చు, లేదా బిజినెస్ ఫీల్డ్లో కావచ్చు, ఎక్కడ ఎదుగుదల లేని పరిస్థితులు ఉండొచ్చు. నా దేవుడు చెప్తున్నాడు, నిందించబడుతున్నావా, అవమానించబడుతున్నావా, రెట్టింపు ఘనతను పొందుకోబోతున్నావు. ఈ వాగ్దానం నమ్మి ఆమెను చెప్పండి. తప్పకుండా నీ జీవితంలో దేవుడు అద్భుతాన్ని కలగజేయును గాక, ఆరోగ్యం ఇచ్చును గాక, ఆశీర్వాదం ఇచ్చును గాక, సంతోషం దేవుడు కలగజేయను గాక, ఆశీర్వాదపు ఐశ్వర్యం దేవుడిని సొంతం చేయను గాక. మరి ఇంత గొప్ప వాగ్దానాన్ని దేవుడు నీకు తెలియపరుస్తూ, ఈరోజు ఈ విషయాన్ని దేవుడు తెలియపరుస్తూ మాట్లాడుతుండగా విశ్వాసంతో, నిరీక్షణ ఎదురు చూస్తూ ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మహాగణుడ, పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, వందనాలు, స్తోత్రం. గొప్ప దేవుడ, వందనాలయ్యా.
నాడు రూతు జీవితంలో ఈ గొప్ప కార్యం చేసినావు. ఆది కాండం మొదలు ప్రకటన గ్రంథం వరకు నీ భక్తుల జీవితంలో అద్భుతం చేసిన దేవానికి స్తోత్రాలు. నేడు మా జీవితాల్లో పడుతున్న ప్రతి నింద, బాధ, అవమానము రెట్టింపు ఘనతగా మార్చి మహిమ పొందని వేడుకుంటున్నాం ప్రభా. వెలివేయబడిన స్థలంలో, నిందించబడిన స్థలంలోనే ప్రభా మమ్మల్ని ప్రభా రెట్టింపు ఘనతలకు పాత్రలుగా కర్తలుగా మార్చి మహిమ పొందమని సహాయం దయచేయమని ఈ దినమంతా ఈ గొప్ప వాగ్దానం ద్వారా మేము సంతోషభరితలో ఉన్నట్టుగా నిత్యానందం మాకు దయచేయమని, మరెన్నడూ దుఃఖించే విధంగా ఉండకున్నట్లుగా అన్న ఏ విధంగా అయితే దుఃఖించలేదు ఇక ఆ విధంగా మా జీవితం మార్చుమని యేసు నామములో అడిగి పొందుకుంటున్నాము తండ్రి. ఆమేన్.